దేశ ప్రధానిగా మూడోసారి ఛార్జ్ తీసుకున్నారు నరేంద్ర మోదీ. 17వ విడత పీఎం కిసాన్ నిధి విడుదల ఫైల్పై తొలి సంతకం చేశారు ప్రధాని మోదీ. నిన్న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఇవాళ సౌత్ బ్లాక్లో బాధ్యతలు స్వీకరించారు. పీఎం కిసాన్ నిధితో దేశవ్యాప్తంగా 9,30,00,000 మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. దాదాపు 20,000 కోట్ల రూపాయలు రైతులకు పంపిణీ చేయనున్నారు. దేశంలో రైతులు వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని ప్రకటించారు మోదీ. అంతకుముందు నార్త్ బ్లాక్ కు వచ్చిన మోదీకి అధికారులు ఘన స్వాగతం పలికారు. చప్పట్లు కొడుతూ మోదీకి వెల్కమ్ చెప్పారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ నార్త్ బ్లాక్ లోకి అడుగుపెట్టారు మోదీ. మరిన్ని డీటెయిల్స్ మనం మదర్ అడిగి తెలుసుకుందాం. మదర్, అప్డేట్స్ ఏంటి? చంద్రిక, కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా తన బాధ్యతలు చేపట్టారు. సౌత్ బ్లాక్ చేరుకొని సౌత్ బ్లాక్ లో ఉన్నటువంటి పిఎంఓ కార్యాలయంలో ఆయన తన చైర్ని ఆశీనులయ్యారు. దానికంటే ముందు సౌత్ బ్లాక్లోకి ఎంటర్ అయినట్టు సందర్భంలో ప్రధానికి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఘన స్వాగతం అయితే పలికారు. చప్పట్లు కొడుతూ ఆయనను వెల్కమ్ చేశారు. ఇక తొలి సంతకం అనే దానిపైన కూడా ఒక సంతకం చేశారు. ముఖ్యంగా రైతు నిధికి సంబంధించి, కిసాన్ నిధికి సంబంధించి సుమారు 20,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించేలాగా ఈ తొలి సంతకాన్ని కూడా ఆ ఫైల్ మీదే చేశారు. దాంతో 9.3 కోట్ల మంది రైతులకు ఉపయోగం అనేది కూడా, వారికి ఆర్థిక సహాయం అనేది కూడా అందబోతా ఉంది. ఇది 17వ ఇన్స్టాల్మెంట్గా కిసాన్ నిధికి సంబంధించి 17వ ఇన్స్టాల్మెంట్గా కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. దీంతో ప్రతి రైతుకు కూడా సుమారు 9.3 కోట్ల మంది రైతులకు దీంతో ఈ 20,000 కోట్ల రూపాయలతోటి లబ్ధి అనేది కూడా చేకూరబోతుంది. దీంతో ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని కూడా ఇచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. తమ ప్రభుత్వం యొక్క లక్ష్యాలేంటి, దానికి సంబంధించినటువంటి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రానున్నటువంటి 5 ఏళ్లలో తమ ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానికి ఈ తొలి సంతకమే ఒక నిదర్శనంగా పీఎం కొద్దిసేపటి క్రితమే ఆయన స్పందించారు. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో రైతులు అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక కార్యక్రమాలు అనేది కూడా తీసుకురాబోతున్నాము. దానికి ముందస్తు ఇండికేషన్గానే ఈరోజు ఈ తొలి సంతకం అనేది రైతులకు పిఎంఓ వర్గాలు అయితే తెలిపాయి. ఓవరాల్ గా గతంలో ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక హామీ అయితే ఇచ్చారు. రైతులకు సంబంధించినటువంటి ఇన్కమ్ ను డబుల్ చేస్తామనేటువంటి హామీని ఇచ్చారు. ఆ దిశగానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా నడుస్తున్నాయి. ఎంఎస్పీకి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి కేబినెట్ లో కూడా ఎంఎస్పీలకు సంబంధించినటువంటి పెంపుదలను చేస్తూ వస్తున్నామనేటువంటి అంశాలను అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్తూ వస్తున్నారు. ఇక అధికారికంగా ప్రస్తుతానికైతే ఇప్పుడు తాజాగా నిన్న ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఈరోజు అధికారికంగా ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. పిఎంఓ కార్యాలయంలో ఆయన రెగ్యులర్గా కూర్చున్నటువంటి ఆఫీస్లో అందుకు సంబంధించినటువంటి చైర్ని అయితే ఆశీర్వాదం చేశారు. ఓవరాల్గా బాధ్యతలు అయితే టేక్ ఓవర్ చేశారు. ఇక ఈరోజు సాయంత్రం క్యాబినెట్ భేటీ అనేది కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఆలోపే ప్రధానిగా ఆయన బాధ్యతలు అనేది కూడా చేపట్టిన తర్వాతే క్యాబినెట్ భేటీ అనేది కూడా నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో ఆయన బాధ్యతలను పెట్టారు. సాయంత్రం 5 గంటలకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తోటి తొలి భేటీ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు అలాగే వచ్చేటువంటి 100 రోజుల్లో ఒక యాక్షన్ అనేది కూడా సిద్ధం చేసుకుంటున్నారు. దానికి ఒక రోడ్ మ్యాప్ గా ఈరోజు జరిగేటువంటి తొలి క్యాబినెట్ మిగతా కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం అనేది కూడా చేయబోతున్నారు. ఆ 100 రోజుల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి, ఎలాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకురాబోతున్నారు, అలాగే ఏ రంగాల్లో ఎలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి అనే దానిపైన ఈరోజు ఒక దిశానిర్దేశం అయితే చేసేటువంటి అవకాశం ఉంది. కొన్ని కీలకమైనటువంటి పథకాలకు సంబంధించి రానున్నటువంటి 5 ఏళ్లలో తీసుకునేటువంటి పథకాలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం తొలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భేటీని కూడా నిర్వహిస్తున్నారు. ఆలోపే కేంద్ర క్యాబినెట్లో నిన్న ఎవరెవరైతే ప్రమాణ స్వీకారం చేశారో సుమారు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ హోదా ఉన్నటువంటి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారందరికీ కూడా శాఖల కేటాయింపులపై మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతా ఉంది. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు,
కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ శాఖలు అనేది కూడా కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతా ఉంది. అధికారికంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారనే దానిపైన మరి కాసేపట్లోనే రిలీజ్ వస్తుంది. ఆ తర్వాత కేబినెట్ భేటీలో ముఖ్యంగా నిన్న జరిగినటువంటి తేనీటి బిందు సమయంలో కూడా ప్రధాని కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేసినట్టుగా కేంద్ర మంత్రులు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలి, అలాగే ఆఫీస్లో ఎలా వ్యవహరించాలి, కేంద్ర మంత్రులుగా ఇక్కడ కొంతమంది సుమారు 10 మంది వరకు కొత్త ఫేసెస్ ఉన్నాయి. గతంలో ఎప్పుడు కూడా కేంద్ర మంత్రులుగా పనిచేయనటువంటి వారు ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వారు ఈసారి క్యాబినెట్ లోకి వస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా ఏ విధంగా నడుచుకోవాలి, కేంద్ర మంత్రులుగా ఎలా బిహేవ్ చేయాలి, పార్లమెంట్ లో ఎలా నడుచుకోవాలి, ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన నిన్న దిశానిర్దేశం చేశారు. ఇక ఈ రోజుకు సంబంధించి ముఖ్యంగా 100 రోజుల రోడ్ మ్యాప్ పైనే పూర్తి స్థాయి ఫోకస్ అనేది కూడా ఉంటుంది. ఆ 100 రోజుల్లో ఎలాంటి యాక్షన్ ప్లాన్స్ తీసుకురాబోతున్నారు, ఎలాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకురాబోతున్నారు అనే దానిపైన ఈ రోజు సాయంత్రానికి అయితే ఒక క్లారిటీ వస్తుంది. మొత్తంగా అయితే దేశ ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి క్యాబినెట్ లో, కేంద్ర క్యాబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి. ఎందుకంటే 100 రోజుల యాక్షన్ ప్లాన్ ని చాలా ప్రచారం చేసుకుంటున్నారు. 100 రోజుల్లోనే కమింగ్ అప్ 100 days లోనే చాలా కార్యక్రమాలు తీసుకురాబోతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా కేంద్ర మంత్రులు చెప్తున్నారు. కాబట్టి ఈ 100 రోజుల్లో ఎలాంటి ప్రోగ్రాంలు తీసుకొస్తాయన్న దానిపైన ఆసక్తి అయితే కొన్ని నెలకొని ఉంది. ఇక సాయంత్రం జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీ కంటే ముందే పోర్ట్ఫోలియోస్ కు సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుంది. అయితే పోర్ట్ఫోలియోస్ కు సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటారనేది 1-2 రోజుల్లో మంచి ముహూర్తాలు అనేది కూడా చూసుకున్న తర్వాత వారు అధికారికంగా బాధ్యతలు అనేది కూడా కేంద్ర మంత్రులు తీసుకుంటారు. ఆ లోపు మాత్రం ఈ క్యాబినెట్ భేటీలో ప్రాధాన్యతలకు సంబంధించి ఒక బ్రీఫింగ్ అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. చంద్రిక.